తప్పించుకుంటున్నా అనేది కూడా కొంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నిండు అసెంబ్లీలో స్పష్టంగా ఇవాళ ఏదో జూపల్లి సవాల్ బట్టి సవాల్, బట్టి గారు నిన్ను కూర్చోబెట్టే చెప్పిన బడ్జెట్ మీద చర్చ జరిగేటప్పుడు బట్టి గారిని కూర్చోబెట్టి ముఖ్యమంత్రి కూర్చున్నప్పుడు బట్టి కూర్చున్నప్పుడు మొత్తం కేబినెట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా ఈ లెక్క 4-17 మాత్రమే. ఇప్పుడు ఇందులో తప్పుంటే ఇప్పుడే చెప్పండి, ఇక్కడే చెప్పండి. కమాన్ లెట్ us డిస్కస్. 4-17 ఇందులో సీతారామ, పాలమూరు, కాళేశ్వరము, మిషన్ భగీరథ అన్ని కలిపి 4-17 అని నిండు అసెంబ్లీలో నేను చెప్పిన. నోర్లు మూసిండ్రు, తలలు వంచిండ్రు. ఇవాళ బయటకు వచ్చి పేపర్ టైగర్ల లెక్క బయట మాట్లాడుతుండ్రు. నేను మళ్ళీ సవాల్ విస్తున్నా, కమాన్ అసెంబ్లీ పెట్టండి. ఐ వాంట్ టు ప్రూవ్ అగైన్, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్. మాట్లాడదాం అసెంబ్లీ సాక్షిగానే. ఆ రోజు నేను ఏం మాట్లాడినో అసెంబ్లీలో కూడా ఒక్కసారి వీడియో చూపిస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే, ఇంక్లూడింగ్ ఎఫ్ఆర్బిఎం లోన్, కాళేశ్వరం లోన్, మిషన్ భగీరథ లోన్, కార్పొరేషన్లు అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కట్టేటి కూడా కలుపుకొని 4,17,000 మాత్రమే. దీని మీద ఎప్పుడు ఎక్కడ ఏ టీవీ డిబేట్ ఈ విషయం అసెంబ్లీలో ఒకసారి చెప్పలే, 2 సార్లు చెప్పిన అసెంబ్లీలో. ఒకటేమో 19th డిసెంబర్ 2023 నాడు ఒకసారి అసెంబ్లీలో చెప్పిన, వైట్ పేపర్ మీద మాట్లాడేటప్పుడు ఇదే విషయం చెప్పిన. మళ్ళీ అసెంబ్లీలో ఈ డేట్ కూడా చెప్తున్నా, ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడినో. 20th డిసెంబర్ 2024, 20 డిసెంబర్ 2024 నాడు ఈ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ అందరూ కూర్చున్నప్పుడు అసెంబ్లీలో చెప్పిన మాట. తలకాయలు వంచుకున్నారు తప్ప ఒక్కరు లేచి మాట్లాడలే ఆ రోజు. ఇలా బయట వచ్చి పేపర్ టైగర్ల లెక్క మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు నేను చెప్పే ఫిగర్ తప్పైతే అప్పుడే మాట్లాడాలి కదా. మళ్ళా పెట్టండి అసెంబ్లీ, మాట్లాడదాం. నేనేం మీ బుక్ పట్టుకునే మాట్లాడుతున్నా కదా, నీ ఆధారంగానే మాట్లాడుతున్నా కదా. దిస్ ఇస్ ద వైట్ పేపర్ యూ ప్రెజెంటెడ్ ఇన్ ద అసెంబ్లీ. దిస్ ఇస్ నాట్ మై స్టోరీ. ఇక అసలు వీళ్ళు మాట్లాడే దాంట్లో ఈ అప్పుల విషయంలో ఇంకోటి కూడా చెప్దాము. ఒక లెక్క ఉన్నది వైట్ పేపర్లో ఎంత అప్పని చూపించిండ్రు, 6,17,000 ఎంతో చూపిండ్రు. అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్లో మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు 6,71,757 కోట్లని చూపించినారు. అది 6,71,757 కోట్లని వైట్ పేపర్లో పెట్టినారు. ఓకే, ఇది అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్. జూపల్లి గారు ఏమన్నారు మొన్న, 8 లక్షల కోట్ల అని నేను చూపించకపోతే రాజీనామా చేసిపోతా మీ తెలంగాణ భవన్కి వచ్చి 8 చెప్పిండు. అదే జూపల్లి తెల్లారేం మాట్లాడిండు, 7 లక్షల కోట్లు అని 1 లక్ష తగ్గించిండు. నిన్న బట్టి గారు ఏం మాట్లాడిండ్రు, 821 ఎంతో పెంచిండు, మళ్ళీ ఇంత పెంచాడు. అసెంబ్లీలో ఒక మాట, జూపల్లిది ఒక మాట, బట్టి గారిది ఒక మాట, పబ్లిక్ మీటింగ్లో ఒక మాట, ప్రెస్ మీట్లో ఒక మాట, పూటకో మాట. ఇక మీ ఇష్టం ఉన్నట్టు పెంచుతారా? అది కూడా ఒకసారి చూపిద్దాం, శ్వేతపత్రం చూపి ఒకసారి బట్టి గారి బయట కూడా చూపి బాబు. జూపల్లిది అయితే నేను మొన్ననే చూపించాను. 10 సంవత్సరాలు మీరు చేసిన అప్పు 6,71,757 కోట్లు ఇవాళ ఈ రాష్ట్రంలో రుణభారంలో ఉంది దీక్ష. నిన్నేమంటున్నాడు ఉందా? 1,70,77,000 కోట్లు అప్పు చేస్తే 2,08,650 కోట్లు కట్టే. నేను అడిగింది పెట్టలేను, సరేలే ఓకే ఉండను, అది కూడా అవసరం, నెక్స్ట్ అడుగుతా. సరే నిన్నేం చెప్పిండో మీరే చూసింది కదా, అన్ని పేపర్లలో హెడ్డింగ్ కూడా పెట్టింది, 8,21,000 ఏదో చెప్పింది కదా. మొన్న 671 చెప్పిండు, నిన్న 820 చేసిండు. అంటే నీ ఇష్టం ఉన్నట్టు పెంచుతావా? ఇక 2 లక్షల కోట్లు పెంచేసినావు. అసెంబ్లీలో చెప్పింది నిజమని నమ్మాలా, నువ్వు పబ్లిక్ ఉపన్యాసం చేసింది నిజమని నమ్మాలా? అంటే ఇదంతా కూడా ఇవాళ మీ ప్రభుత్వం డిఫెన్స్లో పడ్డది. రైతులు మీ మీద తిరగబడుతున్నారు, విద్యార్థులు నిరుద్యోగులు మీ మీద తిరగబడుతున్నారు, ఇవాళ మహిళలు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇవాళ స్కామ్లు పూటకోటి బయటకు వస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్కు ప్రజల దృష్టి మరల్చడానికి ఈ రకమైనటువంటి డ్రామాలకు మీరు తెరలేపుతా ఉన్నారు.
అసలు ఇంకోటి మీరు గమనించండి, వీళ్ళ అబద్ధాలు ఎంత స్పష్టంగా దొరికిపోతారంటే, ఇప్పుడు బట్టి గారు బయట ఉన్నారు, మళ్ళీ వినండి. బట్టి గారు ఎంత అప్పు చేసినామంటుండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 1,72,000 కోట్లు అప్పు చేసిన అని ఇప్పుడు బట్టి గారు చెప్పింది కదా, మీరు విన్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏమన్నాడంటే 3,40,000 కోట్లేమో అప్పు చేసినాడు ముఖ్యమంత్రి అంటాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట నమ్మాలనా, ఉప ముఖ్యమంత్రి నా మాట నమ్మాలనా? ఉప ముఖ్యమంత్రి ఏమో ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి ఏమో ఈజ్ ఆల్ అండ్ సోల్, ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. అసలు మీరు చేసిన అప్పు ఎంత అంటే మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? మీ అన్ని అబద్ధాలు చూడండి. వైట్ పేపర్లో ఒకటి, పబ్లిక్ మీటింగ్ అప్పు, బీఆర్ఎస్ చేసిన అప్పుల మీద 4 రకాల ఫిగర్లు చెప్తారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో చేసిన అప్పు కూడా ఉప ముఖ్యమంత్రి ఏమన్నాడో ముఖ్యమంత్రి ఏమన్నాడో ఒకసారి చూద్దాం. 1,77,000 కోట్లు అప్పు చేస్తే 2,08,640 కోట్లు కట్టే. రేవంత్ రెడ్డి పెట్టినా ఉందా? ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్లు. ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్లు అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు ఎవరు మాట నమ్మాలి? ఉప ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి 1,72,000 కోట్లు అప్పు తెచ్చినామంటాడు. ఇది నిన్న అంటే June 3, 2026. దీనికంటే 27 నెలలు అంటే ఆ డేటు రేవంత్ రెడ్డి ఏ రోజు మాట్లాడింది అసెంబ్లీలో? మార్చ్ 18. అంటే మార్చ్ అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలల కింద, జూలై 4 నెలల కింద. 4 నెలలు ఇంకా అప్పు పెరుగుతుంది కానీ తగ్గది. అంటే ఇప్పుడు 4 నెలల, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమో 4 నెలల కింద కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 3,47,294 కోట్లు చెప్తాడు. 4 నెలల తర్వాత అప్పు పెరుగుతుందా తగ్గుతుందా? మేము చేసిన అప్పు 1,72,000 కోట్లు అని బట్టి గారు చెప్తారు. ఇదంతా గారెడి కాదా? ఇదంతా దగ, ప్రజల్ని మోసం చేయడం కాకపోతే అసలు ముందు ముఖ్యమంత్రి కరెక్టా, బట్టి గారు కరెక్టా? మీరు తెలుసుకోండి ఫస్ట్. అసెంబ్లీలో చెప్పింది కరెక్టా, పబ్లిక్ మీటింగ్లో చెప్పింది కరెక్టా? అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు 3,47,000 కోట్లు అప్పు చేసిన అంటాడు. ఈయన గారేమో 1,72,000 కోట్లు అంటాడు. నిజంగా 3,47,000 కోట్లు 4 నెలల కింద. ఈ 4 నెలల అప్పు తీస్తే అది 4.5 లక్షలు దాటుతుంది. 31 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 4.5 లక్షలు దాటింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది 4,17 యాజ్ పర్ వైట్ పేపర్. యాజ్ పర్ కాగ్ 4,10,000. కానీ మీ అప్పు ముఖ్యమంత్రి ప్రకారం 3,47 4 నెలల కింద. 4 నెలలు కలిపితే 4.5 అవుతుంది మీది. 4,50,000 కోట్లు దాటింది మీ అప్పు. బట్టిగా నువ్వు కరెక్టా, మీ ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్టా? అసెంబ్లీలో చెప్పింది కరెక్టా, బయట రోడ్ల మీరు చెప్పింది కరెక్టా? ఎందుకు ఈ అంకెల గారెడి? ఎందుకు ఈ ప్రజలతో మీరు ఈ తమాషాలు చేస్తా ఉన్నారు? అంటే ఇప్పుడు ఎంత మారింది ముఖ్యమంత్రి గారికి? ఈయనకు దాదాపు 1,50,000 కోట్లు తక్కువ చేసేసిండు. అంటే మేము చేసిన అప్పులేమో పెంచి పెంచి చూపిస్తారు, వాళ్ళ అప్పులేమో తగ్గించి తగ్గించి చూపించుకుంటున్నారు. దొరికిపోయింది కదా ఇప్పుడు ఇంత స్పష్టంగా. అసలు ఇంకా వీళ్ళ సంగతి చాలా చెప్పేది ఉన్నది. అసలు సిగ్గుపడుతుంది. ఈ దేశంలో ఎక్కడ లేదు. లంచాలు ఇచ్చి అప్పులు తెస్తున్నారు వీళ్ళు. బ్రోకర్లను పెట్టి కమిషన్లు ఇచ్చి లంచాలు ఇచ్చి FRBM బయట అప్పులు కనబడకుండా దానికి బాండ్స్ అని అందమైన ముసుగు పెట్టి అప్పులు తెస్తున్నారు. ఇప్పటికి 30,000 కోట్లు తెచ్చిండ్రు. 30,000 కోట్లకు 510 కోట్ల లంచం ఇచ్చిండ్రు. సిగ్గుపడాలి. లంచం ఇచ్చేవాడిని అప్పులు తెస్తాడా రాష్ట్రానికి? TGIACలో 10,000 తెచ్చిండ్రు. HMDAలో 20,000 కోట్ల అప్పు తెచ్చిండ్రు. 30,000 కోట్లకు ఇప్పటికే 500 కోట్ల కమిషన్ లంచం ఇచ్చిండ్రు. అప్పు ఇప్పించినందుకు బ్రోకర్ ఉంటాడు కదా నడిమిట్లా. అప్పిప్పించిన బ్రోకర్కు వీళ్ళు ఇచ్చిన ఫీజు లంచం
510 కోట్లు కమిషన్లు ఇచ్చి బ్రోకర్లకు లంచం ఇచ్చి అప్పులు చేస్తున్నారు ఈ తెలంగాణకు. మీరు చరిత్రలో ఎక్కడన్నా ఉందా? ఈ దేశంలో ఏ రాష్ట్రమన్నా చేస్తుందా? ఎప్పుడన్నా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో లంచాలు ఇచ్చి బ్రోకర్లను పెట్టి బ్రోకర్ కమిషన్లు ఇచ్చి అప్పులు తెచ్చిన రాష్ట్రం ఉందా? సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఇంకా మాట్లాడతారు మీ ముఖానికి. 30 తెచ్చిండ్రు, ఇంకా 70 తెస్తారట. దానికి కూడా రెడీ చేసిండ్రు. త్వరలో అన్ని ఆధారాలు డాక్యుమెంట్లతో సహా బయట పెట్టని ఉత్తగా మాట్లాడతలేదు. ఇగో ఇది అసెంబ్లీలో నా క్వశ్చన్. బ్రోకర్ని పెట్టిండ్రా, లంచం ఇచ్చిండ్రా, ఎంత 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 లంచం ఇచ్చిండ్రు అని అడిగిన. ప్రభుత్వ సమాధానం, మర్చెంట్ బ్యాంకర్స్ బై ద నేమ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్కు 1,69,83,97,978 రూపాయలు లంచం ఇచ్చినాము, బ్రోకర్ ఫీజు ఇచ్చినామని అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. 169,83,97,978 రూపాయలు బ్రోకర్ ఫీజు లంచం ఇచ్చి 10,000 కోట్ల అప్పు తెచ్చినామని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. ఇది 10,000 కోట్లకు 169 కోట్లు ఇచ్చిండ్రు. మళ్ళీ ఒకసారి అసెంబ్లీలో అడిగిన, ఇది నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు అంతటా లేపుతుర్రా ఈ పైసలు, ఇది టీజీఐసీలు లేపినట్టు హెచ్ఎండిఏలో కూడా లేపుంటారని క్వశ్చన్ అడిగిన. ఇది హెచ్ఎండిఏ ఆన్సర్ అసెంబ్లీలో. హెచ్ఎండిఏలో 20,000 కోట్ల అప్పు తెస్తున్నాం అని చెప్పిండ్రు. ఆడ కూడా బ్రోకర్ని పెట్టుకున్నారు, సేమ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ని పెట్టినాం అని ఆ రోజు ఆన్సర్ ఇచ్చిండ్రు. అప్పటికి ఏం రాసిండ్రు ఇంట్లో అంటే, ఏ భూములు కుదబెట్టాలి, ఏవేవి కుదబెట్టాలనో జర చర్చలలో ఉన్నాం, ఇంకా అప్పు లావటలేదు అన్నారు. ఇది చాలా రోజులు. ఇది అసెంబ్లీలో ఆన్సర్ వచ్చి దాదాపు 6 నెలలు ఏడాది అయింది. ఆల్రెడీ ఇక్కడ లేపిండ్రు, ఈడ కూడా బ్రోకర్ ఫీజు ఇచ్చారు. ఇది 20, అది 10, 30,000 కోట్లు అప్పు అనకుండా దీనికి బాండ్స్ అనే అందమైన ముసుగు పెట్టి హెచ్ఎండిఏ భూములు, టీజీఐసి భూములు కుదబెట్టి బ్రోకర్లను పెట్టి 500 కోట్లు లంచాలు ఇచ్చి బ్రోకర్ ఫీజు ఇచ్చి ఇవాళ 30,000 కోట్ల అప్పు తెచ్చిండ్రు. ఈ 30 జాలయట. ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేసింది కదా, ఎన్పిడిసిఎల్, ఎస్పీడిసిఎల్, రైతు డిస్కామ్. ఆ మూడింటి మీద లేపుతారట. దానికి 10. ఈడొక 3 కార్పొరేషన్లు చేసింది కదా, జిహెచ్ఎంసి, సైబరాబాద్, మల్కాజ్గిరి. దీని మీద ఒక 30 లేపుతారట. ఇప్పుడుగా దీనికి 30, అవి 30, 60. ఆల్రెడీ ఒక 30 లేపిండు, 90. జిహెచ్ఎంసి ఒక 10. మొత్తానికి 1,00,000 కోట్లు బ్రోకర్ ఫీజులు ఇచ్చి లేపుతారట పైసలు. అంటే ఇప్పటికే తెచ్చిన 30కే 500 కోట్లు ఇచ్చిండ్రు. ఇంకా 70,000 కోట్లు లేపాలంటే అదో 1,200 కోట్లు లంచం. అంటే అదో 1,200, ఇదో 500, అంటే 1,710 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చి బ్రోకర్ ఫీజులు ఇచ్చి 1,00,000 కోట్ల రూపాయల అప్పు ముసుగులో అందమైన పేరు బాండు. అది అప్పే 1,00,000 కోట్లు తెస్తుంది. ఇంకా మీరు మా గురించి మాట్లాడతారు. ఇవన్నీ లెక్కలు తీస్తే మీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పే కదా 347 కాదు, ఇవన్నీ కలిపితే చాలా ఎక్కడికో పోతుంది. ఇంకా ఇవి దాస్తున్నారు మీరు. నేనంటే బాండ్లు అంటున్నారు, భూములు కుదబెట్టి తెస్తున్నారు. మీరు అమ్మిన భూములు 30,000 కోట్లు. ఇలా లాస్ట్కు స్కూల్ కడదాం, దవాఖాన కడదాం, బొందల గడ్డకు కూడా జాగలేకుండా బిట్లు వెతికి హెచ్ఎండిఏ భూములు, టీజీఐసి భూములు, హౌసింగ్ బోర్డు భూములు, 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మిండ్రు. ఆ లెక్కలు చెప్పరు. బాండ్ల పేరు మీద తెచ్చిన అప్పులు చెప్పరు. అవి కాకనే 347 అయిందని 4 నెలల కింద చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇవి కలిపితే, ఈ 4 నెలలది కలిపితే 4.5 దాటుతుంది. మీరు మా గురించి మాట్లాడతారు. 10 ఏళ్లలో మాకు కరోనా వచ్చింది.